హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. వాటి వీడియోలో మన పిల్లల హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం సున్నిపిండి ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి అండ్ ఏ ఏజ్ పిల్లల నుంచి సున్నిపిండి యూస్ చేయొచ్చు, దీని ప్రికాషన్స్ ఏంటి అండ్ దీని గురించి తీసుకొని ప్రాపర్ కేర్గా తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి పిల్లలకి సున్నిపిండి ఎప్పటి నుంచి యూస్ చేయాలి అంటే, యాక్చువల్గా నేను కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ధన్వి కోసము నేను ఒక వీడియో చూసి యూట్యూబ్లోనే వీడియో చూసి ఆల్మోస్ట్ ఒక 17 గ్రెయిన్స్ అండ్ హర్బ్స్ని యూస్ చేసి ఒక హెర్బల్ బాత్ పౌడర్ని అయితే రెడీ చేసుకొని ఉన్నా. దానికి పుట్టక ముందు ఇంకా నెక్స్ట్ 1 వీక్లో డెలివరీ అయినప్పుడు, కాకపోతే మా పీడియాట్రిషియన్ని అడిగినప్పుడు ఆవిడ నవ్వి, అసలు పిల్లల స్కిన్కి అన్ని హెర్బ్స్ని యూస్ చేసి ఎలా మీరు సున్నిపిండి వాడాలనుకుంటున్నారు? మా పీడియాట్రిషియన్ చెప్పింది ఒకటే, పిల్లల స్కిన్ అనేది చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళ స్కిన్కి pH లెవెల్, మనం యూస్ చేసే సోప్ ఆర్ బాత్ జెల్ ఏదైనా సరే దాని pH లెవెల్ అనేది 5.5 ఉండాలి. అంతకన్నా ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్కిన్ పోర్స్ అనేవి దెబ్బతింటాయి. ఈ సున్నిపిండి ఏమంటే ఎంత మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయినా సేఫ్, బికాస్ నేను యూస్ చేసేదాన్ని కాబట్టి దాని గురించి ప్రాక్టికల్గా ఐడియా ఉంది కాబట్టి నేను దానికి వాడదాం అనుకున్నాను. కాకపోతే పిల్లల స్కిన్ అనేది చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మనం సున్నిపిండి ఎంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా వాళ్ళ పోర్స్కి అవి చాలా హ్యాష్గా ఉంటాయి. సో వాళ్ళ పోర్స్ అనేవి చాలా దెబ్బతింటాయి. వాళ్ళ స్కిన్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అండ్ ఎక్సెస్ డ్రై అవ్వడం వల్ల, బికాస్ సున్నిపిండి యూస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ స్కిన్ ఎక్కువ డ్రై అవుతుంది. సో వాళ్ళ స్కిన్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి డాక్టర్ ఖచ్చితంగా 3 months వరకు ఎలాంటి సున్నిపిండి వాడకండి. 3 months వరకు కూడా ఏదైనా జెంటిల్ సోప్, మీ బేబీకి ఏది సెట్ అవుతుందో ఆ జెంటిల్ సోప్ కానీ లేకపోతే బాతింగ్ జెల్ కానీ యూస్ చేయండి అని చెప్పారు. సో నేను 3 months వరకు యూస్ చేసేది వద్దు ఓకే అనుకొని 3 months తర్వాత యూస్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అప్పుడు ధన్వికి సమ్మర్లో హీట్ ర్యాషెస్ వచ్చేసాయి. ఈ వేడి గుల్లలు రావడం వల్ల అగైన్ తనకి ఏదో ఆయింట్మెంట్ లాగా ఇచ్చారనమాట, బాడీ లోషన్ లాగా కూడా ఇచ్చారు. సో అదే అప్లై చేయాల్సి వచ్చింది. అగైన్ అలా ఒక 1 month అయ్యేసరికి ఓకే ఇంకా సున్నిపిండి గురించి మర్చిపోయింది. అలా అయిపోయింది. సో 1 year అయిపోయింది. ఆ 1 year వరకు కూడా నేను ఎలాంటి సున్నిపిండి ధన్వికి అయితే యూస్ చేయలేదు. అండ్ డాక్టర్ చెప్పింది కూడా ఒకవేళ 1 year లోపు అంటే 3 months తర్వాత 1 year లోపు బేబీకి యూస్ చేయాలంటే ఏదైనా సింగిల్ ఇంగ్రీడియంట్ అంటే సింగిల్ గ్రెయిన్ని ఇదర్ చనాదాలు, మనకు శనగపిండి వస్తుంది కదా, శనగపిండి కానీ లేకపోతే ముడి పెసలు గ్రీన్ గ్రామ్ నుంచి చేసిన సున్నిపిండి కానీ ఏదైనా ఒకటి మాత్రమే, దాంట్లోకి పసుపు కానీ లేకపోతే కొద్దిగా గులాబీ రేకులు కానీ యూస్ చేయొచ్చు. అంతేగాని చాలా రకాల గ్రెయిన్స్ని కలిపి 1 year లోపు పిల్లలకైతే సున్నిపిండిలాగా వాడొద్దు అని చెప్పారు నాకు. సో నేను ఎలాగో వాడలేదు ఓకే అని చెప్పేసి ఇంకా 1 year తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎలాంటి గ్రెయిన్స్ని యూస్ చేయొచ్చు, బాత్ పౌడర్ని ఇంట్లో చేసుకోవాలనుకుంటే బేబీ స్కిన్ కోసం ఏం యూస్ చేయొచ్చు అని డిస్కస్ చేసినప్పుడు ఆవిడ నాకు కొన్ని లిస్ట్ అయితే ఇచ్చారు, కొన్ని గ్రెయిన్స్. సో అవి సేఫ్ పిల్లలకి, దానివల్ల స్కిన్ కూడా మంచి క్వాలిటీ వస్తుంది. సో స్కిన్కి మంచిది యూస్ చేయొచ్చు అని చెప్పారు. సో అవి యూస్ చేసి ఆ వాటిని యూస్ చేసుకొని సున్నిపిండి తయారు చేసి దానికి ఆల్మోస్ట్ 1 year నుంచి కూడా యూస్ చేస్తూ ఉన్నాను. ఇది బేబీకి సున్నిపిండి ఎప్పటి నుంచి వాడచ్చు అంటే 3 months తర్వాత పిల్లలకి ఏదైనా సింగిల్ గ్రెయిన్ యూస్ చేయొచ్చు. 1 year దాటిన తర్వాత నెక్స్ట్ నేను చూపించబోయే సున్నిపిండిని మీరు హ్యాపీగా బేబీకి వాడచ్చు. అండ్ పెద్ద అపోహ, సున్నిపిండి వాడడం వల్ల పిల్లలు తెల్లగా అవుతారు. ఇది జస్ట్ మిత్ మాత్రమే. బేబీ యొక్క కలర్ అనేది పేరెంట్స్ జీన్స్ బట్టి పిల్లలకు వస్తుంది. ఇదే పేరెంట్స్ ఇద్దరు ఫేర్గా ఉంటే బేబీ ఫేర్గా ఉండొచ్చు, డార్క్గా ఉంటే డార్క్గా ఉండొచ్చు. స్కిన్ కాంప్లెక్షన్ అనేది పేరెంట్స్ నుంచి పిల్లలకి జెనెటికల్గా వచ్చేదే కానీ ఎక్స్టర్నల్ థింగ్స్ వల్ల ఎలాంటి మార్పు ఉండదు. ఈవెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కుంకుమ పువ్వు తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బేబీ కలర్లో ఎలాంటి చేంజ్ ఉండదు. కాకపోతే అవన్నీ తీసుకోవడం వల్ల పిల్లల స్కిన్ అనేది క్వాలిటీ ఆఫ్ స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వాళ్ళ స్కిన్ టెక్స్చర్ కానీ క్వాలిటీ బాగుంటుంది. ఎలాంటి యాక్నీ ఇష్యూస్ రావడం పెద్దగా అయిన తర్వాత కూడా అలాంటివి లేకోకుండా హెల్దీ స్కిన్ అయితే వస్తుంది బేబీకి. ఈ సున్నిపిండి వల్ల కూడా అంతే, పిల్లలకి ఒక హెల్దీ గ్లోయింగ్ అంటే కాంతివంతంగా ఉంటుంది, బ్రైట్నెస్ అనేది స్కిన్లో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈవెన్ ఫేర్ కానీ డార్క్గా ఉండే బేబీ ఎవరైనా కావచ్చు. అసలు ఇంకా ఏ కాలంలో ఉన్నాం మనం, బేబీ డార్క్గా ఉంది, బేబీ ఫేర్గా ఉండాలి, డార్క్గా ఉండాలి. అసలు చాలా వరకు స్కిన్ కాంప్లెక్షన్ అనేది వెళ్ళిపోయింది. ఈవెన్ దో ఇప్పటికీ కూడా ఏ పౌడర్ వాడాలి, ఏ ఆయిల్ వాడాలి పిల్లలు తెల్లగా అవ్వడానికి, ఇంకా అట్లీస్ట్ పేరెంట్స్ ఎవరో పెద్దవాళ్ళు ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ అలాంటి వాళ్ళు అంటే ఓకే, కానీ ఇంత చదువుకొని ఇంత నాలెడ్జ్ ఉండి ఈ జనరేషన్లో కూడా పేరెంట్స్ స్టిల్ బేబీ కలర్ గురించి ఆలోచిస్తున్నారంటే సీరియస్లీ సిగ్గుపడాల్సిన విషయం ఇది. బికాజ్ ఎన్నో విషయాలు ఎన్నో రకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు స్కిన్ కలర్ ఏ విధంగా మ్యాటర్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మన బేబీకి ఇవ్వాల్సింది గుడ్ హెల్త్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళకి మనం ఇవ్వగలగాలి. అండ్ వాళ్ళకి స్కిన్ విషయానికి
వచ్చినట్టే క్వాలిటీ ఆఫ్ స్కిన్ మనం వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ స్కిన్ క్వాలిటీ పెరుగుతుంది, దీనికి వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ డయట్ ఫాలో అవ్వాలి, స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి. స్కిన్ కేర్ అంటే ఏవో కెమికల్స్ ఉండేవి కాదు, వీలైనంత వరకు కెమికల్స్ని అవాయిడ్ చేసి న్యాచురల్ వేస్లో పిల్లలకి హెల్దీ స్కిన్ ఇవ్వడానికి ట్రై చేయాలి. సో అందులో ఈ సున్నిపిండి ఒకటి వాళ్ళ హెల్దీ స్కిన్. అంటే ఈ సున్నిపిండి వాడడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా అలాంటివి వెళ్ళిపోతాయి. అండ్ పిల్లలకి మనము ఆయిల్స్ బాగా మసాజ్ చేస్తుంటాం కదా ఆయిల్ యూస్ చేసి, సో అలాంటప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న దుమ్ము డర్ట్ అంతా కూడా స్కిన్ పీల్చుకోవడం వల్ల చర్మం మీద ఎక్కువ దుమ్ము ఉండిపోతుంది. సో ఆ దుమ్ముని కూడా సున్నిపిండి వాడడం వల్ల రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామో అవన్నీ స్కిన్ గ్లో ఇస్తాయన్నమాట. అంటే ఏ కలర్ ఉండే వాళ్ళైనా సరే బ్రైట్గా కనిపిస్తారు, ఒక గ్లో అనేది ఫేస్లో కనిపిస్తుంది. ఈవెన్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా సున్నిపిండి వల్ల ఇది బెనిఫిట్ అయితే, అంతేగాని తెల్లగా అవ్వడం అంటూ ఉండదు. ఇది జస్ట్ మిత్ మాత్రమే. పిల్లలు తెల్లగా అవ్వాలి కలర్ రావాలని మాత్రం దయచేసి ఏమీ చేయకండి, ఏవి వర్కౌట్ కూడా అవ్వవు. ఉన్న స్కిన్ బెటర్ అవుతుంది, కలర్ వస్తుంది, హెల్దీగా అవుతుంది. అండ్ పిల్లలకి సున్నిపిండి వాడుతూ పోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఫ్యూచర్లో యాక్ని ఇష్యూస్ అంటే పింపుల్స్ రావడం కానీ ఇలాంటివి ఏమీ ఫేస్ చేయరు, హెల్దీ స్కిన్ ఉంటుంది. ఇదైతే గ్యారెంటీ సున్నిపిండి వాడడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి సున్నిపిండి వాడుతూ సోప్ వాడవచ్చు అంటే ఫస్ట్ సున్నిపిండి వేసేసి నెక్స్ట్ సోప్ వాడవచ్చు అంటే అస్సలు అలా చెయ్యకండి. బికాజ్ వాడితే ఏదైనా ఒకటే వాడండి, ఇదర్ సోప్ వాడుతున్నారా సోపే వాడండి, సున్నిపిండి జోలికి వెళ్ళకండి. సున్నిపిండి వాడితే దాన్ని వాడండి, సోప్ జోలికి వెళ్ళకండి. సో వాడినప్పుడు ఇప్పుడు స్నానం చేయించినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రమే యూస్ చేయండి. మీ బేబీకి మీకు కన్సర్న్ ఉండొచ్చు సున్నిపిండి ద్వారా కంప్లీట్గా ఆయిల్స్ వెళ్ళడం లేదు, ఇంకా ఆయిలీగానే ఉంటుంది మా బేబీ స్కిన్ అన్నట్లయితే మీరు ఒక పని చేయొచ్చు. నేను ఫాలో అయ్యేది ప్రాక్టికల్గా చెప్తాను. దానికి అంటే ఈ సమ్మర్లో 3 times వీక్లీ హెడ్ బాత్ చేపిస్తున్నా, కాకపోతే ఇంతకుముందు వింటర్లో కానీ రైనీ సీజన్లో ఓన్లీ వీక్లీ 2 మాత్రమే తనకు హెడ్ బాత్ చేయించేదాన్ని. సో అలా ఏ రోజైతే హెడ్ బాత్ చేస్తామో ఆ రోజు సోప్ యూజ్ చేయండి. బికాజ్ చాలా వరకు నేను దానికి ఆముదం అండ్ కోకోనట్ 2 మిక్స్ చేసి పెడతాను, చాలా జిడ్డు ఉంటుంది హెయిర్లో. అండ్ తనకు హెడ్ బాత్ చేయించేటప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఆయిల్ మసాజ్ అయితే చేస్తాం. ముందు తను 1 year 2 months 1 year 3 months వరకు డైలీ ఆయిల్ మసాజ్ చేసేదాన్ని. బట్ తను ఇప్పుడు రెగ్యులర్గా అయితే డైలీ ఆయిల్ మసాజ్ చేయించుకోదు స్కిన్కి. సో వీక్లీ 2 అలా బాడీకి కూడా ఆయిల్ మసాజ్ చేస్తా. సో అలాంటప్పుడు సోప్ యూజ్ చేస్తాను. మిగిలిన అన్ని డేస్ కూడా సున్నిపిండినే వాడతాను. బికాజ్ సున్నిపిండి ఇప్పుడు మనం ఏం ఆయిల్స్ అప్లై చేయడం లేదంటే హ్యాపీగా సున్నిపిండి సరిపోతుంది. ఈవెన్ మనము పిల్లలకి ఆయిల్ మసాజ్ చేసినా కూడా హ్యాపీగా అది సున్నిపిండి క్లీన్గా ఆయిల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ ఆయిల్ ఎంతో కొంత మన స్కిన్ మీద ఖచ్చితంగా ఉండాలి బేబీ హెల్దీ స్కిన్ కోసం, కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అంత కన్సర్న్ ఉంది అంటే వీక్లో 4 days సున్నిపిండి యూస్ చేసుకోండి, 3 days మీరు సోప్ యూస్ చేసుకోండి, లేదంటే 5 days సున్నిపిండి 2 days సోప్ యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు సున్నిపిండి, మిగిలిన రోజులు సోప్ యూస్ చేసుకోవచ్చు. పిల్లలకి కొంచెం పెద్ద పిల్లలు అవుతూ ఉంటారు కదా, ఒక 4 years 5 years బేబీ డైలీ సున్నిపిండి వాళ్ళకి స్కూల్కి వెళ్తూ ఉంటారు, సున్నిపిండి రుద్ది స్నానం చేయించేంత టైం ఉండకపోతే పిల్లలకి అట్లీస్ట్ వీక్లో 2 అన్న సున్నిపిండి వాడడానికి అయితే ట్రై చేయండి. 2 ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేసి ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనకి డైలీ సున్నిపిండి రుద్దుకొని చేసుకునేంత టైం ఉండదు. 5 నిమిషాలు స్నానం అయిపోవాలంటే హ్యాపీగా ఈజీగా అంటే సోప్ ఆర్ బాతింగ్ జెల్ యూస్ చేస్తూ ఉంటాం, బాత్ జెల్ యూస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సున్నిపిండి అంతా యూస్ చేయం కదా, అట్లీస్ట్ పెద్దవాళ్ళు కూడా వీక్లో 1 అయినా ఈ సున్నిపిండిని వాడడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ మీద ఉండే డర్ట్స్ కానీ డెడ్ స్కిన్ సెల్ కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ ఒక గ్లోగా ఉంటుంది అనమాట, హెల్దీ స్కిన్ వస్తుంది. సో ఇది మన పెద్దవాళ్ళకి వచ్చినట్టయితే. కాకపోతే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలా సున్నిపిండి అలవాటు చేయడం వల్ల ఎక్కువ కెమికల్కి ఎక్స్పోజ్ కాకుండా అయితే ఉంటారు. ఇది నా సజెషన్, ఇది అంతే. ఈవెన్ ఇప్పటికీ కూడా మా ఇంట్లో వీక్లీ 1 ఖచ్చితంగా మా ఇంట్లో అందరం సున్నిపిండితోనే స్నానం చేసుకునేది. వీకెండ్స్ ఫ్రీగా ఉంటాం కదా ఆ టైంలో. వీక్ వచ్చేసి 4 days సున్నిపిండితో 3 days సోప్ యూస్ చేస్తాను. అండ్ చాలా వరకు వినిపించే రూమర్స్ ఏమంటే మన పాతకాలం వాళ్ళు పిల్లలకి కూడా సున్నిపిండి వాడేవాళ్ళు కదా, ఇప్పుడేంటి కొత్తగా పీడియాట్రిషియన్స్ ఇలా చెప్తున్నారు, రాను రాను రీసెర్చ్ ఎక్కువ అయ్యే కొద్దీ మన పాతకాలం అన్నీ రాంగ్ అనేస్తున్నారు అనేసి ఎవరైనా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే అప్పటికి ఇప్పటికీ చాలా విషయాలు మారాయి. సో ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మనం కూడా ఈవెన్ పేరెంట్స్గా చాలా కన్సర్న్ ఉంటుంది కదా బేబీ గురించి, స్కిన్ గురించి, హెల్త్ గురించి ఓవరాల్గా. సో కొన్ని విషయాలు అయితే పర్టికులర్గా తెలుసుకుని ఇది వద్దు రాంగ్ అన్నప్పుడు కొద్ది రోజులు పోస్ట్పోన్ చేయడమే మంచిది. ఇది నాకు ప్రాక్టికల్గా దాని విషయంలో తెలిసింది, నేను నేర్చుకుంది ఇది. నెక్స్ట్ సున్నిపిండిని ఎలా వాడాలంటే ఇప్పుడు నేను చేసుకున్న సున్నిపిండి వచ్చేసి చాలా ఫైన్ పౌడర్ లాగా ఉంది. నేను ఈవెన్ దీన్ని జల్లెడ్ కూడా పట్టించలేదు, బికాస్ అంత ఫైన్ పేస్ట్ పౌడర్ లాగా అయితే చేసుకున్నాను. ఇది సరిపోతుంది. మీరు ఇలా చేసుకొని జల్లెడ్
పట్టించుకొని ఇంకా అంటే 1 year లోపు పిల్లలకి వాడుతున్నట్లయితే ఎంత వీలైతే అంత పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. బికాజ్ వాళ్ళ స్కిన్కి మనం ఏదో పెద్దవాళ్ళకి స్క్రబ్ చేసేలాగా ఉండకూడదు కదా, వాళ్ళ స్కిన్ చాలా జెంటిల్గా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి జస్ట్ అప్లై చేసేలాగా అంత ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. దీన్ని వచ్చేసి చాలామంది ఏం చేసేవాళ్ళంటే ఇంతకుముందు మీగడతో కలిపి అప్లై చేసేవాళ్ళు. కానీ నేను చాలామంది చెప్పడం విన్నానంటే మీగడతో పూస్తూ ఉంటే పెద్దగయ్యాక మీగడ స్వెట్ స్మెల్ వస్తూ ఉంటుంది, స్వెట్లో మీగడ స్మెల్లే వస్తూ ఉంటుంది. సో మీగడ వద్దు అని చెప్పారు నేను అడిగినప్పుడు పెద్దవాళ్ళు. సో ఓకే, మీగడ నేను ఎప్పుడు అప్లై చేయలేదు. ఇదే మిల్క్ వస్తుంది కదా మనకు, ఆ ఫ్యాట్ మిల్క్ ఏదైతే థిక్ క్రీమీ మిల్క్ ఉంటుంది, బాగా ఇంట్లో బాగా ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకుంటాం కదా, అలాంటి కొద్దిగా కాచి చల్లార్చిన మిల్క్ని మిక్స్ చేసుకొని బేబీ స్కిన్కి జెంటిల్గా అప్లై చేసేసి జస్ట్ ఒక 5 minutes వదిలేసి ఇమీడియట్గా స్నానం చేయించడమే. స్నానం చేయించేటప్పుడు కూడా ఎక్కువ రఫ్గా రుద్దేయకండి, బికాజ్ ఆల్రెడీ మనం అప్లై చేసి ఉంటాం కాబట్టి ఈజీగా జస్ట్ వాష్ చేసేస్తే సరిపోతుంది. వాళ్ళ స్కిన్కి, ఆ బేబీ స్కిన్కి అంత మాత్రమే సరిపోతుంది. లేదు మీకు అది కూడా వద్దు అంటే ఇప్పుడు ఆయిల్ మసాజ్ చేస్తాం కదా, బాత్రూమ్కి పిలుచుకెళ్ళిన తర్వాత జస్ట్ లైట్గా అలా అప్లై చేసేసి ఒక 1 or 2 minutes వదిలేసి ఇమీడియట్గా స్నానం చేయించి ఈ లోపల బేబీకి బ్రష్ చేయించడమో లేకపోతే ఏమైనా టాయ్స్ ఉంటే పిల్లలు బాత్ టైంలో ఆడుకుంటుంది, ఇలా ఒక 2 minutes అయిపోతుంది. కాబట్టి ఇమీడియట్గా 2 minutes తర్వాత జస్ట్ వాష్ చేసేయచ్చు అంతే. ఎక్కువ ఫోర్స్గా అయితే వాళ్ళకి ఫోర్స్గా రుద్దేయడం ఇలాంటివి చేయకండి, పిల్లల స్కిన్ డ్యామేజ్ అయితే అవుతుంది దీనివల్ల. 3 years 4 years పిల్లలకైతే కొద్దిగా రోజ్ వాటర్లో మిక్స్ చేసేసి ముందే బాడీ అంతా అప్లై చేసేసి ఒక 5 minutes వదిలేసి జస్ట్ స్నానం చేసుకొని జెంటిల్గా రబ్ చేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది 3 months to 1 year బేబీ అండ్ 1 year to 3 years బేబీకి 3 years దాటిన వాళ్ళకైతే ఈ విధంగా సున్నిపిండిని అయితే వాడుకోవచ్చు. మీగడైతే వద్దు అని నేను చెప్తాను అంతే. ఈవెన్ ఇంకా పెద్దవాళ్ళు వాడాలంటే నార్మల్గా మనం కొంచెం గట్టిగా రబ్ చేసుకున్న మన స్కిన్కి ఏమవ్వదు. బట్ పిల్లల విషయానికి వచ్చినట్లయితే ఎక్కువ రబ్ చేయకండి, జస్ట్ అది పూసేసి డ్రై అవ్వనిస్తే చాలు, స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, దాన్ని స్కిన్ క్వాలిటీ ఎంతగానో ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకొంతమంది ముందంతా కూడా మన పెద్దవాళ్ళు తలకు కూడా సున్నిపిండినే వాడేవాళ్ళంట. కాకపోతే ఈ మధ్య డాక్టర్స్ తలకంతా వద్దు సున్నిపిండి, ఎక్కువ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ ఆయిల్ ఏదైతే పెడతామో అది కంప్లీట్గా రిమూవ్ కాకపోవడం వల్ల బేబీకి హెయిర్ ఇష్యూస్ చాలా రావడము, అంటే చిన్న పిల్లలు డాండ్రఫ్ ఇష్యూస్ చూడడం ఇలాంటివి ఎక్కువ ఈ మధ్య ఫేస్ చేస్తున్నారని చెప్పేసి డాక్టర్స్ హెయిర్కి అయితే వద్దంటున్నారు, బాడీ వరకు అప్లై చేయాలి అని అయితే డాక్టర్స్ స్ట్రిక్ట్గా చెప్తున్నారు. సో మీరు అదే ఫాలో అయిపోండి. అండ్ పిల్లలకి ఇప్పుడు ఏదైనా సరే సున్నిపిండి కానీ శనగపిండి కానీ లేదంటే ఏదో ఒక సింగిల్ గ్రెయిన్తో వాళ్ళకి బాత్ పౌడర్ చేసి అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ బేబీ యొక్క స్కిన్ మీద ఫస్ట్ ఒక 1 or 2 days అప్లై చేయండి. ఒక స్కిన్లో ఒక పార్ట్లో, ఈ పార్ట్లో కానీ లేకపోతే ఇక్కడ ప్యాచ్ టెస్ట్ చేస్తుంటాం కదా జనరల్గా, సో అలా బేబీ స్కిన్ మీద అప్లై చేసేసి చూడండి. ఒక 2 days ఇలా అప్లై చేసి చూస్తే ఏదైనా రెడ్గా ర్యాషెస్ వస్తున్నాయా లేదా, ఎందుకంటే బేబీ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కదా, అంత ఈజీగా ఏవి సెట్ అవ్వవు వాళ్ళ స్కిన్కి. అలా ఒకేసారి మనము ఇలా ప్యాచ్ టెస్ట్ చేయకోకుండా అప్లై చేసేస్తే స్కిన్ ఒళ్ళంతా కూడా ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మంది ఉంటాయి. ఈవెన్ మా డాక్టర్ కూడా ఫస్ట్ చెప్పింది ప్యాచ్ టెస్ట్ చేయండి, లేకపోతే స్కిన్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒళ్ళంతా కూడా రెడ్గా చిన్న మనకు వేడి గుల్లలు ఎలా వస్తాయి అలా ఒళ్ళంతా కూడా ర్యాషెస్ వచ్చేసి అగైన్ దానికి బేబీ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అన్నారు. కాబట్టి మీరు బేబీకి బాత్ పౌడర్ కానీ సున్నిపిండి ఏదైనా యూస్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ అయితే చేసి తర్వాత యూస్ చేయండి. సో ఇది ఓవరాల్గా సున్నిపిండి గురించి అయితే. నెక్స్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి గ్రెయిన్స్ని యూస్ చేసి ఏమేమి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేశాను సున్నిపిండి కోసం అనేసి చూద్దాం. దీనికోసం ఒక చిన్న గులాబీ పూరేకులు, అలాగే ఒక 10 వేపాకులు, 10 పుదీనా ఆకుల్ని తీసుకొని బాగా కడిగి ఎండలో ఎండబెట్టుకోవాలి. వీటి వల్ల యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ అలాగే చల్లదనాన్ని ఇవ్వడం వల్ల ఈ సమ్మర్లో పిల్లల స్కిన్కి చాలా జెంటిల్గా ఉంటుంది, ర్యాషెస్ రాకుండా ఉంటుంది. అండ్ ఇవన్నీ డ్రై అయిన తర్వాత దీనికోసం 1 కప్ గ్రీన్ గ్రామ్, అలాగే ఒక 1/2 కప్ పచ్చిశనగపప్పు. ఈ పచ్చిశనగపప్పు వచ్చేసి పిల్లలకి సెట్ అవుతుందో లేదో చూసాకే యూస్ చేయండి, బికాజ్ ఈ పచ్చిశనగపప్పు వచ్చేసి కొంతమందికి ర్యాషెస్ వస్తూ ఉంటాయి, ఫస్ట్ చెక్ చేయండి ప్యాచ్ టెస్ట్ ద్వారా. అలాగే ఒక 3 బాదం పప్పులు, 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల రైస్, అలాగే ఎండబెట్టిన పూరేకులు ఆకులు, ఒక 2 టీ స్పూన్ కస్తూరి పసుపు. మీకు కొమ్ములు దొరికితే డైరెక్ట్గా కొమ్ములు యూస్ చేసుకోండి, నాకు కొమ్ములు దొరకలేదు కాబట్టి ఇది ఆర్గానిక్ పసుపు యూస్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ బాయ్ బేబీస్కి అయితే పసుపు యూస్ చేయకూడదు అంటారు కదా, సో మీరు పసుపుని స్కిప్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి.
దీనికోసము ఇవి ఇట్లనే వాష్ చేసి ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఎండలో బాగా ఎండబెడితే సరిపోతుంది. ఎండలో ఎండబెట్టినవన్నీ కూడా మిక్సీలోకి వేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోండి. ఒకవేళ 1 ఇయర్ లోపు పిల్లలకి చేసేలాగుంటే ఏదో ఒక సింగిల్ గ్రెయిన్స్తో అంటే గ్రీన్ గ్రామ్తో కానీ లేకపోతే చనా దాల్తో మాత్రమే చేసుకోండి. అప్పుడు జల్లెడ పట్టండి. మీకు ఒకవేళ కోర్స్గా అయింది అనిపిస్తే జల్లెడ పట్టి ఫైన్ పౌడర్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాను. నేనైతే దీన్ని జల్లెడ పట్టించడం లేదు, ఎందుకంటే చాలా ఫైన్ పౌడర్ లాగా ఉంది. ఇంకా జల్లెడ పట్టడానికి కూడా ఏం ఉండదు. అండ్ దీన్ని వచ్చేసి హ్యాపీగా 3 మంత్స్ మనం బయట స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టేలాగుంటే 6 మంత్స్ వరకు స్టోర్ చేయొచ్చు. నాకు ఈ క్వాంటిటీతో చేసిండేది ఈజీగా 2 మంత్స్ అయితే వస్తుంది ఈ క్వాంటిటీ. ఈ సున్నిపిండికి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా న్యాచురల్ అండ్ హెల్దీ కాబట్టి హ్యాపీగా బేబీకి యూజ్ చేయొచ్చు. అలాగే పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసము. సో ఇది ఫైనల్గా సున్నిపిండి అయితే రెడీ అయిపోయింది. మీకు ఇవాల్టి వీడియోలో సున్నిపిండి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను, బేబీ బాత్ పౌడర్ గురించి. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కమెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.